హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈజ్ మాన్సా. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ బత్తుల ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే మనస. సార్, ఇప్పుడు మన బెట్టింగ్ యాప్స్ది ఆల్రెడీ గత 4 రోజులుగా వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. చాలా మంది దొరికారు దాంట్లో. సో ఇంకా చాలా మంది బయటకొచ్చారు అని వినపడుతున్నాయి వార్తల్లో. సో మళ్ళీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కొన్ని కేసులు నమోదయ్యాయి అని అంటున్నారు. ఇంకా ఎవరెవరు బయటకొచ్చారు? ఎవరి మీద కేసులు నమోదయ్యాయంటే మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఏం చెప్తారు వాళ్ళ గురించి? ఈ బెట్టింగ్ యాప్స్ అనేది అదంతా కామెడీ ఉంది. ఎక్కడో మొదలయ్యి అంటే తో యూట్యూబ్ తో వాళ్ళతో మొదలయ్యి టాలీవుడ్ వరకు వచ్చి, టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళింది. బాలీవుడ్ లో సచిన్, విరాట్ కోహ్లీ, షారుఖ్ ఖాన్ వీళ్ళ మీద నిన్న కేసు నమోదైంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో. అర్జున్ గౌడ్ అనే ఒక యువకుడు వాళ్ళ కారణంగా, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కారణంగా మా స్నేహితుడు సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు అని వాళ్ళ మీద కేసు పెట్టాడు. ఇదంతా ఒక కామెడీగా నడుస్తూ ఉంది. అది మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. మనం అసలు ఫస్ట్ చేసింది నేనే ఈ బెట్టింగ్ యాప్స్. అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరైతే బాధితులు ఎవరో సూసైడ్ చేసుకున్నాడు, ఆ సూసైడ్ చేసుకున్న దానికి కారణం ఏంది అంటే బెట్టింగ్ యాప్. అప్పుడు ఎందుకు పట్టుకోలేదు వీళ్ళు? పట్టుకోకుండా వాడు లోకాభిరామైన వాడు టూరిస్ట్ ఉన్నాడు కదా, అంతా తిరుగుతూ ఉంటాడు నాన్వేషన్. అతను వచ్చి చెప్పిన తర్వాత అతను చెప్పేదాకా మీకు కళ్ళు తెరవలేదు, మీరు ఏం చేస్తున్నారు మీరు అని చాలా మంది అడుగుతున్నారు. ఏంది అసలు ఇది డ్రామానా ఏమన్నా? ఇదే ఇంతకుముందు ఏం జరిగింది? డ్రగ్స్ అని చెప్పి అందరిని తీసుకుపోయారు. రవితేజను, పూరి జగన్నాథ్ను, చార్మిని అందరిని తీసుకుపోయి వాళ్ళందరినీ టెస్టులు చేసి వాళ్ళందరూ స్టేట్మెంట్ తీసుకొని టక్కన మూసేశారు. ఏం చర్యలు తీసుకోలేదు. ఇది చూస్తే ఇది కూడా అట్నే ఉంది. ఈమెను అరెస్ట్ చేశారు, ఆమెను అరెస్ట్ చేశారు సోషల్ మీడియాలో లేకపోతే టీవీ ఛానల్స్లో వీళ్ళే చెప్తున్నారు. ఎవరిని అరెస్ట్ చేయలేదు అంటే బలమైన ఆధారాలు లేవు, జస్ట్ విచారిస్తున్నారు అంతే. ఇప్పుడు ఇది ఇక్కడ లీగల్ ఇదేంటంటే వ్యాపారం. అది నాకు తెలియదుగా. నేను కంపెనీ యాడ్ చేయమంటే నటిస్తారు, డబ్బులు ఇస్తారు, అయిపోయింది. నా వల్ల నేను పోయి దారాన్ని నవీన్ నువ్వు పోయి ఆడమంటున్నా. నీకు ఇంగిత జ్ఞానం ఉండాలి. నీకు ఇది చేస్తే ఏమవుతుంది వాడు చెప్తున్నాడు. ఇప్పుడు ఒక తమాషా చెప్తా. ఒకడు షాపుకు పోయి గొడవ పడుతున్నాడు, ఏమని మిషన్ పనిచేయడం లేదు అని. నేను పోయిన ఆ టయానికి పనిచేస్తున్నా అడిగితే పనిచేస్తుందని చెప్పిన. నువ్వు కూడా ఏందన్నా, నువ్వు పనిచేస్తుందంటావు, పనిచేయడం లేదు చూడు అన్నాడు. ఏంటంటే గుడ్ నైట్ అనేది ఉంటుంది కదా, దాని యాడ్లో ఎట్టుంటది, దొంగ వచ్చిందనుకో ఇది పోయి అని తింటది. అది ఊరికే పెట్టారు. వీడు రాత్రి పెట్టుకొని చూశాడంట, పోయి దోమని తినలేదే అని. అర్థమైందా నీకు? నవ్వు మరి అర్థమైందే. అంటే యాడ్లో చూపించింది వేరు, నిజంగా అది పోయి గుడ్ నైట్ పోయి తినదు. వాడు ఎక్స్పెక్ట్ చేశాడు కాబట్టి వాడు ఏమనుకున్నాడు, ఇట్టే అవుతుంది అనుకున్నాడు. వీళ్ళు కూడా ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి చెప్తే అన్ని నమ్మాల్సిన అవసరం లేదు కదా. చాలా ఒక పక్క జరుగుతూనే ఇంకొక పక్క దానికి సంబంధించిన శిక్షలు జరుగుతూనే ఉన్నాయి. శిక్షలు అంటే బాధితులు ఆత్మహత్య చేసుకోవడము, లేకుంటే ఇది చేసుకోవడము, అది చేసుకోవడము, ఏదో విధంగా బాధితులు కూడా సోషల్ మీడియాలో ఉంటారు. ఫలానా బెట్టింగ్ యాప్ వల్ల చచ్చిపోయాడు అంటే నెక్స్ట్ ఆగిపోతారు కదా. మనం కూడా పోతే మనం కూడా ఆ స్థితికి వస్తామని. అలాంటి చిన్న ఆలోచన కూడా లేకుండా వీళ్ళది కూడా తప్పుంది. ఎవరైతే బాధితులు నిందితులు ఉన్నారో, నిందితులు వేరు, బాధితులు. నువ్వు మంచి ఫైల్ లేక వచ్చావు, ఎవడో కంపెనీ వాడు పిలుస్తూ మాకు ఈ యాడ్ చేయమ్మా అంటే చేస్తావు. నీకు సంబంధం లేదు కదా. నీకు డబ్బులు ఇచ్చిండ్రు, యాడ్ చేసిండ్రు. ఈ యాడ్ చేయవచ్చా లేదా, ఈ యాడ్ చేస్తే ఏమవుతుంది, దుష్పరిణామం వస్తుందా లేకుంటే మంచి పరిణామాలు ఉంటాయా అని ఆలోచించేంత శక్తి నీకు ఉండదు. నీ బిజీలో నువ్వు డబ్బులు ఇస్తున్నాడో చేస్తాం. ఇలాంటి జరిగినట్టు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ప్రకాష్ రాజు 2016లోనే చేశాడంట. ఆ చేసే ముందు ఆలోచించాలి కదా, అంత పెద్ద మేధావి అది. ఇంకా కొందరు పేర్లు వచ్చాయి, మన పలగ్గుడు. వాళ్ళు కూడా ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు వచ్చినాయి, మేము చేశాము, తర్వాత దుష్పరిణామాలు ఉన్నాయని మేము ఆపేశాము, ఇప్పుడు మమ్మల్ని ఫైల్కి తీస్తే ఎట్లా. ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది, బాలీవుడ్కి వెళ్ళిపోయింది. ఏం జరగదు, అంతా వేల కోట్లకు మిలియనీర్స్ వీళ్ళందరూ. వీళ్ళ మీద పెట్టే కేసులు ఏమవుతాయి, మామూలు న్యాయశాస్త్రంలో చాలా లొసుగులు ఉంటాయి. పెట్టి కేసులు అనుకో ఇవన్నీ. ఇది కూడా ఇంకొక ఇష్యూ వచ్చే లోపల ఇది సమస్యపోతుంది. ఈ లోపల ఏదో ఇంకొకటి రాగానే ఇది తక్కువ అయిపోతుంది, ఇంకా పట్టించుకోవడం మానేస్తుంది. ఇప్పుడు ఏంది, దీనికి కూడా కారణం ఏంది, మన తెలంగాణలో మన సీఎం ఏదో గొడవ అవుతుంది సెంట్రల్ లెవెల్లో. దాన్ని డైవర్ట్ చేయడానికి ఇది అని చాలా మంది చెప్తున్నారు. నేను కాదు, నన్ను వచ్చి పోలీసులు తీసుకుపోతారు మళ్ళీ. కాబట్టి ఏదో ఒక ఇష్యూ వచ్చేంత వరకు ఇది నడుస్తూనే ఉంటుంది. వీళ్ళ మీద కేసు, వాళ్ళ మీద కేసు. అసలు సంబంధం లేని వాళ్ళ పేర్లు కూడా వస్తాయి. వాళ్ళు ఏమి బెట్టింగ్ యాప్లో ఏం చేసింటారు, చేయకపోయినా కూడా వాళ్ళ పేర్లు కూడా. అంటే రోజు ఏదో ఒకటి న్యూస్ కావాలి కదా, అయ్యో వీడు చేశాడు, వాడు చేశాడు, వీళ్ళ మీద కేసు నమోదైంది, వాళ్ళ మీద కేసు నమోదైంది. ఇదంతా ఒక మనం ఏమంటే పొలిటికల్ డ్రామా అని అనుకోవచ్చు. కాబట్టి దీని గురించి మనం ఎక్కువ మాట్లాడడం కూడా మంచిది కాదు. అవును, కొన్ని విషయాలు ఎంత తక్కువ డిస్కస్ చేస్తే అంత మంచిది.